రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి మరొకసారి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ కల్పించినటువంటి రాష్ట్ర ప్రజానికానికి మేము చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తా ఉన్నాము. ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి వస్తే 4,000 వృద్ధులైతేనేమి వితంతువులైతేనేమి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వృద్ధులకు ఒక పెద్ద కొడుకుగా, అదేవిధంగా వితంతువులైనటువంటి మా అక్క చెల్లెళ్లకు ఒక పెద్దన్నగా అండగా నిలబడతానని చెప్పేసి ఆ రోజు ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఈరోజు మొదటి నెల నుండే ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు వితంతువులైనటువంటి మా అక్క చెల్లమ్మలకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి పెద్దనగా అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా వృద్ధులైనటువంటి మా అవ్వతాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఇంటికి పెద్ద కొడుకుగా నిలబడి ఈరోజు వారందరికీ న్యాయం చేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. పేద కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని బడికి పంపించినట్టయితే చదువుకోవడానికి ఎంతమంది అయితే ఈ పిల్లలు ఇంట్లో బడికి వెళ్తారో వారందరికీ కూడా తప్పకుండా తల్లికి వందనం పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఆ రోజు 2024 ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు సంక్షేమ పథకాలకి అడ్డంకి కాకూడదు, ఆర్థిక ఇబ్బందుల ద్వారా నిరుపేద ప్రజలకు మనం అండగా నిలబడకుండా పోవడం అనేది సమంజసం కాదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, పేద ప్రజానికానికి అండగా నిలబడాలనేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళి చదువుకునేటువంటి పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలబడతా ఉన్నటువంటి విషయాన్ని మా తల్లికి వందనం అందుకుంటున్నటువంటి మా సోదరీమణులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిందిగా చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వర్షాలు సరిగా లేకపోవడం కావచ్చు, పంట దిగుబడి ఎక్కువ వచ్చినటువంటి సందర్భంలో గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్యదళారులుగా వ్యవహరించి రైతులను నష్టపుచ్చినటువంటి సందర్భాల వల్ల కావచ్చు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల, తుఫాన్ల వల్ల, అదేవిధంగా అనావృష్టి వల్ల రైతన్న నష్టపోవడం జరిగింది. రైతు చాలా కష్టాల్లో ఉన్నాడు. రైతన్నను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి రైతన్నే రాజు, ఆయనకు అండగా నిలబడాలనేటువంటి ఒక ఆలోచనతో 2024 ఎన్నికల సమయంలో ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా రైతన్నకు పంట పెట్టుబడి కింద 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకు కూడా పంట పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించి అండగా నిలబడతా ఉన్నాం. ఆ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్న కూడా గుర్తించవలసిందిగా మేము చేతులు జోడించి సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరించినటువంటి నిరంకుశ వైఖరి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి దోపిడీ విధానాల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు పెట్టినటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురై రాష్ట్రంలో నుండి పెట్టుబడులను పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోవడం జరిగింది. ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించకుండా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మనం పూర్తి స్థాయిలో సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సహకారం తీసుకున్నట్టయితేనే రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ముందు చూపుతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నికలకు వెళ్ళడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలైనటువంటి అమిత్ షా గారి సహకారంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ బాబు గారి కృషి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్, దీని ద్వారా ఈరోజు రాష్ట్రానికి అనేక పెట్టుబడులు అనేక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అందులో ఆ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ద్వారా ఈరోజు
ప్రైవేటు రంగంలో అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ రంగంలోనైతేనేమి దాదాపు 6,50,000 పైచలకు ఉద్యోగాలు కల్పించాం. ఆ విషయాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిందిగా మేము చేతులు జోడించి సవినయంగా విన్నపం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి 2025 సంవత్సరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా, ఎంతో నిజాయితీగా, ఎంతో నిబద్ధతగా మెగా డిఎస్సి పరీక్ష నిర్వహించి 16,437 మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా పోలీసు ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగ యువతకు అండగా నిలబడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 6,000 పోలీసు ఉద్యోగాలకు భర్తీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ట్రైనింగ్లో ఉన్నట్టు పోలీసు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొందుతున్నటువంటి సమయంలో వాళ్లకు వృత్తి కింద కేవలం 4,000 రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత ఈరోజు 4,000 రూపాయల వృత్తి వాళ్ళకి ఏమాత్రం సరిపోవడం లేదు. వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు, అనేక కష్టాలకు గురవుతా ఉన్నాయి ఈరోజు వాళ్ళ కుటుంబం అని చెప్పేసి గ్రహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసు ఉద్యోగాలకు సెలెక్ట్ అయి ట్రైనింగ్ పొందుతున్నటువంటి సమయంలో వారికి 4,000 రూపాయలుగా ఉన్నటువంటి వృత్తిని 12,000 రూపాయలకు పెంచి వారికి అండగా నిలబడినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు అక్టోబర్లో మరికొన్ని మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మరికొద్ది మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయబోతా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ విషయాలన్నీ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2019 నుండి 2024 ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులకు గురైంది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ ప్రభుత్వంలో రైతన్నలు ఎంత ఇబ్బందులకు గురయ్యారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ ప్రభుత్వంలో తల్లికి వందనం విషయంలో మోసపోయినటువంటి ఆడబిడ్డలు ఎంతగా బాధపడ్డారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మోసగించడం వల్ల అవ్వాతాతలు, ఆ వితంతువులైనటువంటి మా అక్క చెల్లెళ్ళు ఎంతగా ఆవేదనకు గురయ్యారో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇచ్చిన హామీకి కట్టుబడి 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం, ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చాం, ఇచ్చిన మాటకు కట్టుబడి పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశాం, ఇచ్చిన మాటకు కట్టుబడి మరొకసారి మెగా డిఎస్సి నిర్వహించబోతా ఉన్నాం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు 6,50,000 మందికి ఉద్యోగాలు ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాం. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తా ఉన్నాం. దయచేసి వీటన్నింటినీ మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మా యువనేత టీజీ భరతన్న గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా గుడిసె కృష్ణమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆదేశాల మేరకు ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వారికి మేము కరపత్రాలు అందజేస్తా ఉన్నాం. దయచేసి మా నుండి కరపత్రాలు అందుకున్నటువంటి ప్రతి ఒక్క అక్కకు, చెల్లెమ్మకు, తమ్మునికి, తాతకు, పెదనాయనకు అందరికి కూడా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. మీకు అందించినటువంటి కరపత్రాన్ని దయచేసి పక్కకు పడేయకుండా ఆ ఇచ్చినటువంటి కరపత్రాన్ని పూర్తిగా చదువుకోవాల్సి ఉందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకు ఆ విధంగా చెప్తా ఉన్నామంటే గత 2 ఏళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో గత 2 సంవత్సరాలుగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి గురించి ఆ కరపత్రంలో క్షుణ్ణంగా పొందుపరచడం జరిగింది. దాన్ని పూర్తిగా చదువుకొని మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సమస్యలు పట్టించుకొని ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మీ దగ్గరకు వస్తారు, మాకు ఓటేయండి అంటారు. దయచేసి ఆ సందర్భంగా మీరు వారికి ఒకటే మాట చెప్పాలి. ఏ రోజు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదు, ఏ రోజు కూడా నిరుద్యోగ యువత కష్టాలను పట్టించుకోలేదు, ఏ రోజు కూడా పేద ప్రజల ఇబ్బందులను పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళకు మేము ఓటేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి నిక్కచ్చిగా వాళ్ళకి చెప్పవలసిందిగా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కూడా రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తూ ఈ రాష్ట్రమే నా ఇల్లు, ఈ రాష్ట్ర ప్రజలే నా కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్రానికి నేను సేవ చేయాల్సినటువంటి అవసరము, ఈ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత నా పైన ఉంది అని చెప్పేసి నిరంతరం శ్రమించేటువంటి నాయకుడు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగు జాడల్లో పయనిస్తూ ఈరోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మీకు సేవ చేయడానికి మేము శ్రమిస్తా ఉన్నామనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాము.